హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ కర్రీని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మష్రూమ్స్ని ఫస్ట్ నీట్గా కడిగేసి తీసుకోవాలి. తీసుకున్నటువంటి మన మష్రూమ్ సైజుని బట్టి ఇలా 2 పీసులుగా కట్ చేసుకున్నానండి. నేను ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు, అలాగే చాప్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టొమాటోలు చాప్ చేసినవి, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని వేసేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల సేపు బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా 4 to 5 మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ అనేది మష్రూమ్స్ ఉడకడానికి సరిపడినంత వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఉడకబట్టిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోకి టర్న్ చేసుకొని దీనిపైన ఇలా లిడ్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసినటువంటి కొత్తిమీర వేసేసుకొని ఓసారి అంతా బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకొని 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఈ మష్రూమ్ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, రైసు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.